ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఉంది. బట్ పాకిస్తాన్కి చాలా కీలకం. ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్కి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లాగా. బట్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచిన ప్రయోజనం ఉండదు. గెలిస్తే ఈ విధంగా గెలవాలి. ముఖ్యంగా పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ చేస్తే 103 నుంచి 150 పరుగుల మధ్యలో చేస్తే 63 రన్స్ తేడాతో గెలవాలి. 63 ఆర్ మోర్ దాన్ 63. అలాగే 151 నుంచి 198 రన్స్ చేస్తే 64 రన్స్ ఆర్ మోర్ దాన్ 64 రన్స్తో గెలవాలి. అలాగే 199 నుండి 246 చేస్తే 65 రన్స్ ఆర్ మోర్ దాన్ 65 రన్స్ గెలవాలి. అలాగే ఒకవేళ పాకిస్తాన్ ఫస్ట్గా బౌలింగ్ చేస్తే, పాకిస్తాన్ మొదటగా బౌలింగ్ చేస్తే 115 నుంచి 123 రన్స్ చేసింది అనుకోండి శ్రీలంక, పాకిస్తాన్ 12.4 ఓవర్స్ లోపట చేజ్ చేయాలి. అలాగే 124 నుంచి 132 రన్స్ అయితే 12.5 ఓవర్స్ లోపట చేయాలి. అలాగే 133 నుండి 142 రన్స్ మధ్యలో అనుకోండి 13 ఓవర్స్ లోపలనే చేయాలి. అలాగే 143 నుంచి 152 రన్స్ చేసిందనుకోండి శ్రీలంక, పాకిస్తాన్ 13.1 ఓవర్స్లోనే టార్గెట్ని పూర్తి చేయాలి. అలాగే 153 నుండి 163 పరుగుల మధ్యలో చేసిందనుకోండి శ్రీలంక, పాకిస్తాన్ 13.2 ఓవర్స్ లోపలనే ఛేదించాలి. అలాగే 164 నుంచి 175 రన్స్ చేసిందనుకోండి 13.3 ఓవర్స్లోనే ఛేదించాలి. ఇది ఈరోజు మనకు పాకిస్తాన్ శ్రీలంకల మధ్యలో జరిగే మ్యాచ్ల గురించి విశేషాలు. బట్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. నిన్న న్యూజిలాండ్ తన చేతిలో ఉన్న అవకాశాన్ని మరి జారవిడ్చుకుంది. సో ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకోబోతుంది. పాకిస్తాన్ గెలిచిందా న్యూజిలాండ్ ఇంటికి? ఒకవేళ పాకిస్తాన్ లక్ష్యాన్ని ఈ విధంగా ఛేదించినట్టయితే మరి పాకిస్తాన్ ఇంటికి, మరి ఈ రెండింటి మధ్యలో మరి శ్రీలంక ఉంది. మరి శ్రీలంక మీదనే మరి ఇప్పుడు న్యూజిలాండ్ భవితవ్యం, అలాగే పాకిస్తాన్ భవితవ్యం ఉంది. సో ఈ మ్యాచ్ చూస్తూనే ఉండండి, అప్డేట్స్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.